ఇప్పుడు అతనేమో కాల్ కట్ చేస్తున్నాడు. ఇతనేమో హైదరాబాద్ కొత్త. ఇతను ఏం చేయాలి? ఇప్పుడేమో నేను మోసపోయానా? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అని ఇతను చాలా బాధపడుతూ, భయపడుతూ ఉన్నాడనమాట. సరే అలాగే అటు ఇటు తిరుగుతున్నాడు. అక్కడికెళ్ళిన తర్వాత పక్కన ఏదో ఒక చిన్న చాయ్ షాప్ ఉంటుంది కదా! టీ అమ్మే షాపు. ఆ టీ షాప్ దగ్గరికెళ్ళి టీ తాగుతున్నాడు. ఇంతలో అతనికి ఫోనొచ్చింది. "ఆ బాబు దిగావా బాబు" అని చెప్పేసి అతని దగ్గర నుంచి కాలొచ్చింది. "దిగాను సార్. నేను ఎక్కడున్నాను" అడుగుతుంటే, "నేను ఇక్కడున్నానని" చెప్తున్నాడు. "ఎక్కడున్నారా బాబు? ఆ పక్కనేవో బోర్డులుంటాయి కదా! బోర్డుల మీద పేర్లుంటాయి కదా! పేర్లు చదివి నాకు చెప్పు" అని చెప్పేసి అన్నాడు అతను. సరే అని చెప్పి ఇతను ఏదో చెప్పాడు. పలానా అంటే అతను కూడా చెప్పాడు. "అక్కడ కాదు, పలానా చోటకి రా. అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు. బస్ స్టాండ్ ఎక్కడ" అని చెప్పేసి ఆ బస్ స్టాండ్ దగ్గరికి రా. ఆ బస్సు ఎక్కిన తర్వాత పలానా ఏరియా దగ్గరికి వచ్చి నువ్వు దిగాలి. అమీర్‌పేట అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో దిగమ్మా అని చెప్పేసి అతను చెప్తాడు. ఇంక ఇతను బాబు పల్లెటూరు నుంచి వచ్చాడు కదా! అతను ఎంత చెప్పినా మైండ్‌కి ఎక్కదుగా. సరే ఏదో బస్ స్టాండ్ అయితే తెలుసుకున్నాడు. కానీ ఏ ఏరియాలో దిగమన్నాడు అనే విషయాన్ని ఇతను మర్చిపోయాడు పాపం. సరే ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ అతనికి కాల్ చేయాలా? వద్దా? అని ఒక సందిగ్ధంలో ఉన్నాడు. లేదు తెలుసుకోవాలి కదా! మళ్ళీ నేను వచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయాను మళ్ళీ అదొక బాధ అని చెప్పేసి వెంటనే అతనికి మళ్ళీ కాల్ చేశాడు. అతను వెంటనే లిఫ్ట్ చేశాడు. "అమీర్‌పేటలో నువ్వు వచ్చేసేయమ్మా. అమీర్‌పేటలో పలానా సారథి స్టూడియో అని ఒకటి ఉంటుంది. ఆ సారథి స్టూడియో పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ పక్కన నువ్వు వచ్చి నిల్చో. ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి వచ్చి నిన్ను ఎక్కించుకుంటాడు. అదే ఎక్కించుకొని నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు ఎక్కడైతే జాబ్ చేయాలో ఆ జాబ్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు" అని చెప్పేసి చెప్పాడనమాట. సరే అని చెప్పేసి ఇతను బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన తర్వాత ఎప్పుడు అమీర్‌పేట వస్తదని ఎదురు చూశాడు. అక్కడి నుంచి అట్లాగా అమీర్‌పేట వచ్చాడు. అమీర్‌పేట బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి అతను కాల్ చేయమన్నాడు కదా! అమీర్‌పేట బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి అతను కాల్ చేశాడు. "సరే అమ్మ, ఓకే, నువ్వు అక్కడే వెయిట్ చెయ్యు. నేను ఆ అబ్బాయికి కాల్ చేసి పంపిస్తాను" అని చెప్పేసి అని అన్నాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అమీర్‌పేట సారథి స్టూడియో పక్కన ఉన్న బస్ స్టాండ్ దగ్గర ఇతను దిగిన తర్వాత ఆ కుర్రోడు వచ్చాడా లేదా? ఇతను కలిసాడా లేదా? అనేది రేపు ఇదే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? స్టే ట్యూన్. స్కై ఫ్లై నెట్వర్క్స్.